అధ్యక్ష పదవికే పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు బారేసుకున్నారు. ఈసారి సొంత పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. అది కూడా 2012 ఎన్నికలో ఒబామా చేతిలో ఓడిపోయిన మిట్ రామ్నీ మీద హాట్ కామెంట్స్ చేశారు ట్రంప్. రామ్నీ చేతగానితనంతోనే గత ఎన్నికల్లో ఒబామా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని, రామ్నీ కుక్కలా పడున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సడన్ గా సొంత పార్టీ నాయకుల మీద అంత కోపం ఆయనకి ఎందుకు వచ్చిందని ఆరాధిస్తే రివెంజ్ పాలిటిక్స్ బయటకు వచ్చాయి. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ కావాలనుకునే వ్యక్తికి జాతి వివక్ష లేకుండా ఉండడం, మహిళల్ని గౌరవించడం, అన్ని విషయాల్లో సంయమనంతో వ్యవహరించడం ముఖ్యమని, ట్రంప్ లాంటి వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటే అమెరికా సహజ శైలి మారుతుందని అన్నారు రామ్నీ. ఆ ఉక్రోషంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండొచ్చు ట్రంప్ అని భావిస్తున్నారు. ఖడ్గమృగాల రక్షణకి చర్యలు తీసుకుంటోంది కెన్యా ప్రభుత్వం. కొమ్ముల కోసం స్మగ్లర్లు వీటిని చంపుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నారు. వీటి కొమ్ముల్లో ట్రాన్స్మిటర్స్ అమరుస్తున్నారు. ఇప్పటి వరకు 40 ఖడ్గమృగాలకి వీటిని అమర్చారు. ట్రాన్స్మిటర్లు అమర్చిన అనంతరం వాటి కొమ్మును సైతం కత్తిరిస్తున్నారు. ఈ చర్యల వల్ల వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది కెన్యా ప్రభుత్వం. కెన్యాలో ఖడ్గమృగాలు అధికంగా ఉంటాయి. అయితే వీటి కొమ్ముతో లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్న అపోహతో స్మగ్లర్లు వీటిని చంపేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 96% రైనోల్ని చంపేశారు స్మగ్లర్లు. ప్రస్తుతం కేవలం 54 మటుకే మిగిలి ఉన్నట్లు గుర్తించిన కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ వీటి రక్షణకి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక టీం ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ చేపట్టారు. తమిళనాడులో మొసలి పిల్లలు ఆకట్టుకుంటున్నాయి. 1, 2 కాదు, ఏకంగా 21 పిల్లలను కనువిందు చేస్తున్నాయి. కోయంబత్తూరులో జూలో ఉంచిన ఈ మొసలి పిల్లల్ని చూసేందుకు ఎగబడుతున్నారు సందర్శకులు. ఇటీవలే జన్మించిన వీటిని పెద్ద మొసళ్ళు చంపేస్తాయని భావించి మరో చోట వదిలారు. తమిళ తంబిల్ని రజనీ కబాలీ ఫీవర్ ఊపేస్తోంది. లుక్స్ నుంచి డైలాగ్స్ వరకు అన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్కి తెగ నచ్చేస్తున్నాయి. సినిమాకి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు నెట్ని జల్లెడబడుతున్నారు. దీంతో కబాలీ యూనిట్ ఒక యాప్ని రూపొందించింది. కబాలీ సినిమాకి సంబంధించిన సమస్త సమాచారం ఆ యాప్లో ఉంటుంది. సౌత్ ఇండియాలో ఒక సినిమాకి సంబంధించి యాప్ని రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. కబాలీ సినిమా జూలై 1న విడుదల కాబోతోంది. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. మంచిది. లియాండర్ పేస్కి జోడీ దొరికింది. కాదు కూడదు అన్న రోహన్ బోపన్నే కాంబినేషన్గా ఎంపిక చేసింది భారత ఒలింపిక్స్ సంఘం. అటు విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో కూడా జోడీలు ఖరారయ్యాయి. 7వ ఒలింపిక్స్ బరిలో తెగబోతున్న లెజెండ్ లియాండర్ పేస్ ఈ ఘనత సాధించిన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్గా కొత్త రికార్డు కూడా సృష్టిస్తున్నారు. గందరగోళానికి తెరపడింది. ఫైనల్ గా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ లియాండర్ పేస్ కు జోడీ దొరికింది. లియాండర్ పేస్ కు జోడీగా రోహన్ బోపన్నని ఎంపిక చేసింది ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. అలాగే ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లోనూ వివాదానికి తావు లేకుండా ఎంపిక పూర్తయింది.
ఉమెన్స్ డబుల్స్ లో సానియా మీర్జాకు జోడీగా ప్రార్థన, మిక్స్డ్ డబుల్స్ లో సానియా రోహన్ బోపన్న కాంబినేషన్ ను రియో ఒలింపిక్స్ కు పంపనుంది టెన్నిస్ సంఘం. రియో ఒలింపిక్స్ కు వెళ్లే విషయమై మొదటి నుంచి ప్లేయర్ల కాంబినేషన్ వివాదాల్లోనే ఉంది. పేస్ తో జోడీ కట్టనని బోపన్న, సానియా మీర్జా ఇంతకు ముందే చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో పేస్ ఒలింపిక్స్ కు వెళ్లటం అనుమానంగా కనిపించింది. కానీ బోపన్న ప్రతిపాదనకు నో అన్న ఏఐటీఏ కాంబినేషన్లు ఖరారు చేసింది. అటు 18 గ్రాండ్ స్లామ్ల ఛాంపియన్ లియాండ్రో పేస్ ను గొప్పగా గౌరవించింది టెన్నిస్ అసోసియేషన్. 7వ ఒలింపిక్స్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసింది. దీంతో అత్యధిక ఒలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ టెన్నిస్ ప్లేయర్ గా పేస్ అరుదైన రికార్డును సృష్టించబోతున్నాడు.